నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కాశ్మీర్లోని పెహల్గాన్లో జరిగిన ఉగ్రదాడిని ముస్లిం సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. తెనాలిలోని జామియా మసీదు వద్ద జమాయితే ఉలామా హింద్, మజ్లిసుల్ ఉలామా వల్ అయిమ్మా నేతలు గురువారం సమావేశం అయ్యారు. ఇటువంటి ఘటనలు చాలా బాధాకరమని, ఏ మతం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదని పేర్కొన్నారు. ఇస్లాం శాంతిని బోధిస్తుందని చెప్పారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అబద్ధ ప్రచారాలు నమ్మవద్దని కోరారు. ఇస్లాం శాంతిని బోధిస్తుందని, ఉగ్రవాదులకు మతంతో సంబంధం ఉండదని, మేమంతా దేశంతో కలిసి నిలబడతామని, ప్రభుత్వాలు మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. गुज़िश्ता 21 अप्रैल को कश्मीर पहलगांव में जो आतंकी हमला हुआ है, हिंदुस्तान के हर एक भारतीय के लिए, हर एक हिंदुस्तानी भाई के लिए, सारी दुनिया वालों के लिए बहुत ही दुख और अफसोस का मामला है। हम इस आतंकी हमले की मजलिसुल उलमा वल अइम्मा तेनाली की तरफ से पुरज़ोर मज़म्मत करते हैं और सेंट्रल हुकूमत से, बीजेपी हुकूमत से मुतालबा करते हैं कि इस हुकूमत के जितने भी दोषी हैं, जितने भी मुजरिम हैं, उन लोगों को जल्दी से जल्दी पकड़कर सख्त से सख्त सज़ा दी जाए और इसके साथ साथ उस हमले में जितने भी लोग अपनी जान गंवाए हैं, जितने भी लोग इस हमले में मारे गए हैं, हम उन मारे गए लोगों के ख़ानदान वालों के साथ निहायत ही उन ख़ानदान वालों के साथ है और उनके इस दुख और रंज के సమావేశంలో మజ్లిసుల్ ఉలామా వల్ అయిమ్మా అధ్యక్షులు ముఫ్తీ ఐదర్, జమాయితే ఉలామా హింద్ అధ్యక్షులు ముఫ్తీ అల్లావుద్దీన్ మరియు సభ్యులు పాల్గొన్నారు. కాశ్మీర్లో ఏప్రిల్ 21 తారీఖు ఏదైతే ఉగ్రవాద దుర్ఘటన జరిగిందో దాన్ని ఖండిస్తూ ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మన భారతీయులందరికీ, ఎవరైతే 27 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారో వారందరికీ ప్రగాఢ సంతాపము, సానుభూతి తెలుపుతున్నాం. సోదరులారా, ఏదైతే ఈ ఉగ్రవాదం ఉందో, ఉగ్రవాదానికి ఏ మతంతో సంబంధం ఉండదు. ఉగ్రవాదమే వారి యొక్క మతం. దీన్ని మనం అంతా గ్రహించాలి. ఏ మతమైనా కానీ శాంతిని బోధిస్తుంది. ఇటువంటి ఘటనలను ఏ మతము సమర్థించదు. కాబట్టి దీన్ని మనం అంతా గమనించాలి. ఒకవేళ వాళ్ళు పేర్లు చెప్పి కాల్పులు జరిపారన్న ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అలా అయితే కనుక అందులో సయ్యద్ ఆదిల్ హుస్సేన్ అనే కశ్మీరీ యువకుడు ఆ మిగతా వారిని కాపాడబోయే క్రమంలో అతను కూడా ప్రాణాలు కోల్పోయిన మాట వాస్తవం. ఇది మనం గమనించాలి. కాబట్టి ఉగ్రవాదులకి మతంతో సంబంధం ఉండదు. ఉగ్రవాదమే వాళ్ళ మతంగా వాళ్ళు భావించి ఇటువంటి దుర్ఘటనలు చేస్తూ ఉంటారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు నాగళ్ల వెంకట దుర్గా ప్రసాద్ జయంతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుర్రెపాలెం రోడ్లోని నాగళ్ల దుర్గా ప్రసాద్ విగ్రహానికి ఆయన అభిమానులు, కళాకారుల సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా కళాకారులకు సంఘం భవనం నిర్మించి కళాకారులకు అండగా నిలిచారని ఆయన సేవలను కొనియాడారు. ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షులు, కళాకారుల సంఘం మాజీ అధ్యక్షులు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ గారి 60వ జయంతి సందర్భంగా గురిపాలెం రోడ్లోని ఆయన విగ్రహం వద్ద కళాకారులు, కళాభిమానులు, ఆయన అభిమానులంతా కూడా వచ్చి ఘనంగా ఇక్కడ నివాళులు ఇవ్వడం జరిగింది. నాగళ్ల దుర్గాప్రసాద్ గారు ఉభయ రాష్ట్రాల్లోనే ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా కళాకారుల సంఘ భవనం నిర్మించిన గొప్ప వ్యక్తి ఆయన. మరి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు కళాకారులకి చేతునిచ్చి కళాకారులతో ప్రశంసలు పొందిన వ్యక్తి. మరియు అదిను కాకుండా ముఖ్యంగా ప్రజ్వలిత అనే సాంస్కృతిక సంస్థ నిర్మించి ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ కవులందరినీ తెనాలి పట్టణానికి తీసుకొచ్చి వాళ్ళందరి చేత ఇక్కడ కాలేజీ స్టూడెంట్స్ని గౌతమ్ గ్రాండ్లో మరి ఎన్నో పర్యాయాలు వాళ్ళకందరికీ భోజనాలు, టిఫిన్లు కూడా అరేంజ్ చేసి తెలుగు భాష అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఆయన ప్రముఖ కవులందరి చేత కూడా అక్కడ మరి సదస్సులు పెట్టించిన గొప్ప వ్యక్తి మన నాగళ్ల దుర్గాప్రసాద్ గారు. కార్యక్రమంలో గరికపాటి సుబ్బారావు, అలపత్తి వెంకటేశ్వరరావు, కొండమూది రమేష్ బాబు, ఆర్ఎన్బి రాజు, సీతారామయ్య, దేవిశెట్టి కృష్ణారావు, కన్నెగంటి మధు, పాదూరి సుబ్రహ్మణ్యం, తాడిబెన నాగేశ్వరరావు, కాళేశ్వలి తదితరులు పాల్గొన్నారు.
నాగల్ దుర్గా ప్రసాద్ గారు, దుర్గా ప్రసాద్ గారు, జోహార్ నాగల్ దుర్గా ప్రసాద్ గారు. నాగల వెంకట దుర్గాప్రసాద్ గారు ఈరోజు 60వ జయంతి అయింది. ఆయన ఈపూర్ గ్రామంలో పుట్టినప్పటికీ ఈ కళారంగం మీద మక్కువతో తెనాలి వచ్చి తెనాల కళాకారులకు ఒక భవన నిర్మాణం ఏర్పాటు చేసి తర్వాత ఈ కళాకారులకు తర్వాత ముఖ్యంగా సాహిత్య రంగానికి ఎన్నో సాహిత్య కార్యక్రమాలు ఎన్నో అద్భుతంగా నిర్వహించి ఈ తెనాలికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. 2021లో కరోనా టైంలో పరమపదించారు. అయితే ఆయన జయంతిని ఆయన వర్ధంతి నాడు వచ్చి ఆయన స్మరించుకుంటూ ఆయన నివాళులు అర్పించడం మేము ఆయన స్నేహితులం అనుకోండి కళాకారులం కానీ ఆయన మిత్ర బృందం మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటాం. అలాగే ఈ విధంగా ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. పట్టణ అమరావతి కాలనీలోని కుమారి సుప్రియ స్మారక ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ మెగా ఆయుర్వేద మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి తెలిపారు. ఈ వైద్య శిబిరం నందు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందిస్తారని, తెనాలి పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి కుమారి సుప్రియ స్మారక ఉచిత వైద్య సేవా సంస్థ వ్యవస్థాపకులు. గత 30 సంవత్సరాలుగా తెనాలిలో ఆయుర్వేద వైద్య చికిత్స చేస్తూ వస్తున్నాను. ప్రతి సంవత్సరం ఏదో సందర్భంగా ఉచిత చికిత్స అందిస్తూ ఉచిత చికిత్సా శిబిరాలు నడుపుతున్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా న్యూరోథెరపీ, కైరోథెరపీ మొదలైన మెగా ఆయుర్వేద మెడికల్ క్యాంపుని ఆర్గనైజ్ చేయడానికి ఈ నెల 26వ తారీఖు ఉదయం అంటే శనివారం ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు కూడా ఈ చికిత్స చేయడానికి ఏర్పాటు చేశాం. దీనిలో ప్రత్యేకంగా కీళ్ళు, కండరాలు, నరాల వ్యాధులకు సంబంధించినటువంటి నొప్పులు వెంటనే తగ్గించడానికి ప్రత్యేక చికిత్సలైనటువంటి విద్య చికిత్స, అగ్ని చికిత్స, న్యూరోథెరపీ, కైరోథెరపీ మొదలు ప్రత్యేక చికిత్సల ద్వారా వెంటనే ఉపశమనం కలిగించేటువంటి ఏర్పాటు జరిగింది. ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో చికిత్సలు ఉన్నాయి. శోధన చికిత్సలు, శమన చికిత్సలు, అలాగే పంచకర్మ చికిత్సలు ఉన్నాయి. కానీ మరుగున పడిపోయినటువంటి ఈ విద్య చికిత్సని కూడా మేము ప్రచారంలోకి తీసుకురావాలని, ప్రజలకు తెలియజేయాలని ప్రత్యేక చికిత్సా శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఇందులో నిష్ణాతులైనటువంటి వైద్యులు కొంతమంది డాక్టర్ పివి నాగేంద్రబాబు గారు చాలా శిక్షణ పొంది ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో దేశం మొత్తం కూడా చికిత్సలు చేసినటువంటి వైద్య ప్రముఖులు ఆయన కూడా ఈ చికిత్సా శిబిరంలో అందుబాటులో ఉంటారు. జమ్మూ కాశ్మీర్లోని బైస్రన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన తీవ్రంగా ఖండించింది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ దుశ్చర్యను ఖండించి మృతులకు సంతాపం తెలిపారు. జనసేన పార్టీ పక్షాన మృతులకు సంతాపం తెలియజేస్తూ 3 రోజుల పాటు సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బుధవారం ఉదయం పార్టీ కార్యాలయంపై పార్టీ జెండాను అవనతం చేస్తూ సగం వరకు దించి సంతాపం తెలిపారు. సాయంత్రం పార్టీ కార్యాలయం నుండి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గాంధీ చౌక్ కూడలిలో కొవ్వొత్తులు వెలిగించి ఉగ్రవాద దాడిని ఖండించారు. జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో
ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ జనసేన పార్టీ తరఫున అలాగే జన సైనికులు వీర మహిళలు అందరం కలిసికట్టుగా ఉగ్రవాదులకు ఒక సందేశాన్ని ఇవ్వాలి. భారతీయులందరూ ఐక్యంగా ఉంటారు. ఎటువంటి సందర్భం వచ్చినా దేశం కోసం నిలబడే ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్క సమాజం నుంచి కూడా నిలబడుతుందనే విధంగా వెళ్ళాలి అని ఒక కార్యక్రమాన్ని 3 రోజులకు నిశ్చయించారు. ఈరోజు ఉదయం 10 గంటలకు జరిగిన సంఘటనను నిరసిస్తూ జెండాను అవగతం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్క నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి క్యాడర్ అలాగే ఎవరైతే భారతీయులు స్వచ్ఛందంగా వచ్చారో ప్రతి ఒక్కళ్ళను కూడా కలుపుకొని ఈరోజు సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఎల్లుండి ఒక మానవ హారం ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఒక మానవ హారాన్ని నిర్మించడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్క జన సైనికుడు వీర మహిళ అలాగే గ్రామాల నుంచి ప్రజలు తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని ఘన విజయం చేసే విధంగా ఎవరైతే ఆ తీవ్రవాద దాడిలో చనిపోయారో వాళ్ళందరి కుటుంబాలకు మేమందరం అండగా ఉన్నాము అనే ఒక భరోసాని కల్పించడం, అదేవిధంగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలి అని మనందరం కూడా మనస్ఫూర్తిగా వారి కోసం ప్రార్థించడం. ఈరోజు చాలా దుర్దినం. ఎందుకంటే నిన్న రోజున జరిగిన సన్నివేశం యావత్ దేశం భారతదేశం చాలా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. నిన్నటి నుండి నిన్న విహారయాత్రకి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేద్దాం వేసవి సెలవుల్లో అని విహారయాత్రకి వెళ్ళిన 27 కుటుంబాల మీద ముష్కరులు ఉగ్రవాద దాడి చేసి 27 మందిని నిర్మానుషంగా చంపడం, అందులో మన రాష్ట్రం నుండి కూడా 2 ఉండటం చాలా దౌర్భాగ్యం. దానికి మన పార్టీ అధ్యక్షులు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అట్లానే మన పిఎస్సి చైర్మన్ మన మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు ఆదేశాలతో రాష్ట్రం మొత్తం మన జనసేన పార్టీ 3 రోజులు నిరసన దీక్షలు చేయాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగా పొద్దున అన్ని కార్యాలయాల్లో మన జనసేన జెండా ఆగవాతం చేయటం, అట్లానే ప్రతి నియోజకవర్గంలో కవొత్తులతో శాంతి నిరసన ర్యాలీ చేసి ఆ చనిపోయే కుటుంబాలకి మనం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వాళ్ళకి మనం అండగా ఉంటాం అని భరోసా కల్పించాలి. కశ్మీర్లో పహల్గామ్ అనే టూరిస్ట్ ప్లేస్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ వల్ల 28 మంది మరణించడం జరిగింది. దీన్ని మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ఖండిస్తున్నారు. అలానే సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారు కూడా ఇక్కడ తెనాలిలో కూటమి కార్యాలయం నుండి గాంధీ చౌక్ వరకు కోతి ర్యాలీ చేయడం జరిగింది. టెర్రరిస్ట్ ఎంత దారుణంగా వెళ్ళారు అంటే ఇంత మిలిటెంట్ ఫోర్స్ ఉన్నా సరే, అంతమంది సెక్యూరిటీ ఉన్నా సరే పాపం తెలియని ఆ ప్రజల మీదకి వెళ్ళి వాళ్ళని దాడి చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కుటుంబాలతో వెకేషన్కి వెళ్ళారు, టైం స్పెండ్ చేయడానికి వెళ్ళారు. అయినా వాళ్ళు చేసిన దాని వెనకాల ఉద్దేశం ఏంటి అంటే కశ్మీర్లో అడుగు పెట్టాలంటే భయం కలగాలని చెప్పే ఉద్దేశంతో అంతమంది మీద అటాక్ చేయడం జరిగింది. సో దీన్ని తీవ్రంగా కంపల్సరీగా మన మోడీ గారు దీనికి రిప్లై ఇవ్వాలి. కాశ్మీర్ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ హిందూ చైతన్య వేదిక మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ నుండి కాశ్మీర్ వరకు కేవలం హిందువులని పేరున గుర్తించి నిరాయుధులుగా ఉన్న చిన్నపిల్లలను మహిళలను సైతం చంపడం రాక్షస చర్యగా అభివర్ణించారు. హిందూ సమాజం మొత్తం ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైందని వారు పేర్కొన్నారు. నిన్న పెహల్గాంలో ఇస్లామిక్ తీవ్రవాదులు హిందువుల మీద చేసిన దాడులు చాలా అమానుషం. ఎంత ఘోరంగా చేశారయ్యా అంటే ప్యాంటు ఊడదీసి సుల్తీ చేసుందా లేదా అని చూసి సుల్తీ చేసుంటేనేమో వదిలేశారు, సుల్తీ చేయకపోతే అతన్ని చంపేశారు. అలానే సునీల్ నతానీల్ అని ఒక క్రిస్టియన్ ఉన్నాడు. అయ్యా నేను హిందువుని కాదు, నేను క్రిస్టియన్ని, నా ఐడెంటిటీ కార్డు చూడండి అన్నా కానీ వాళ్ళు వినకుండా వాళ్ళ చేత కల్మా చదివించి వాళ్ళని అమానుషంగా చంపారు. ఇది చాలా దుశ్చర్య. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఫేస్బుక్లో మేము చూస్తూ ఉన్నాం, చాలా అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడతాం, చాలా అసభ్యకరంగా ఇబ్బందికరమైన మెసేజ్లు పెడతాం చూస్తూ ఉన్నాం. ఇవాళ రోజున హిందూ సమాజం చాలా చైతన్యవంతమైంది. ఇప్పుడు ఎవరు కూడా ఇలా జరిగితే ఊరుకునే పరిస్థితిలో లేరు. ఈ దాడి ఎవరైతే చేశారో దానికి కంపల్సరీగా ప్రతీకార చర్య ఉంటుంది. కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక సభ్యులు అంబటి మార్తీరా, జిల్లా సంయోజక సభ్యులు శ్రీనివాస్, సహ సంయోజక సభ్యులు పొట్టిమూర్తి శ్రీనివాస్, చిన్నజీయర్ శిష్యులు నరేంద్రస్వామి, టౌన్ సంయోజక సభ్యులు మూర్తి, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ అల్ప సంపత్ రాయుడు, బీజేపీ మండల్ ప్రెసిడెంట్ నందకిషోర్,
సీనియర్ బీజేపీ నాయకులు డాక్టర్ జార్జ్ ఎం గురుమూర్తి, 3వ మండల బీజేపీ పట్టణ అధ్యక్షులు ఎర్రం రాజు, సందీప్ రాజు, పాదత్తి కిషోర్, పర్చూరి రాజేష్, కొల్లూరు సంతోష్, అమర రమణ తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాద దాడులను బాధితులకు హిందూ కుటుంబాలను ప్రేరేపిత ఉగ్రవాదం వాళ్ళ ఐడెంటిటీ కార్డు చూసి లేదంటే వాళ్ళకి సుంతి జరిగిందా లేదా చూసి మరీ చంపారు. అంటే ఇది ఎంత తీవ్రవాదం! ఎక్కడ ఉన్నారు ఉదారవాదులు? ఈ ఉదారవాదులు వీళ్ళందరూ కూడా ఏం చెబుతున్నారు? లౌకికవాదులు. హిందువుల మీద దాడి జరిగితే ఎవరు రారా? కేవలం ముస్లింల మీద లేదంటే వేరే మతం మీద దాడి జరిగితేనే వస్తారా? కాబట్టి అందరూ కూడా లౌకికవాదులు, రాజకీయ పార్టీలు, కుల సంఘాల నాయకులు మీరు అన్నీ వదిలేయండి. అన్నీ వదిలేసి కేవలం దేశభక్తి, హిందూ ధర్మం నిలబెడటానికి మాత్రం రావాలి. అన్ని ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి భారతదేశంలో ఇలాంటి దుశ్చర్య జరగటం అనేటువంటిది చాలా ఉదారకమైనటువంటి విషాదకరమైనటువంటి వార్త. భారతదేశం అందరినీ కూడా స్నేహభావంతో చూస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా భారతీయులు ఏదో పాపం పర్యాటక రంగాల్లో ఒక పర్యాటక ప్రదేశానికి వెళ్ళి అక్కడ అందాలు చూద్దామని వెళ్ళినటువంటి ఒక పర్యాటకుల్ని ఇలాంటి ఉగ్రవాదులు అనేటువంటి వారు వచ్చి వారిని ఇలా చేయటం అనేటువంటిది చాలా చాలా తీవ్రమైనటువంటి ఈ దుశ్చర్య. ఇలాంటి దుశ్చర్య చేసినటువంటి వారిని తప్పకుండా భారీ మూల్యంతో వాళ్ళని శిక్షించాలనేటువంటిది మన యొక్కటువంటి అందరూ కూడా ఇలాంటిది ఖండిస్తూ వాళ్ళకి ఆ మరణించినటువంటి వారికి శాంతి కలగాలని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేయాలని, పాకిస్తాన్ ఉగ్రవాదం ఇలాంటి దుశ్చర్య చేయటం అనేటువంటిది మానుకోవాలని, భారతీయులందరూ కూడా ఏకత్వంగా ఉండి ఇలాంటి టెర్రరిజం అనేటువంటి దాన్ని తమిళ కొట్టాలనేటువంటిది ఆశిస్తూ, ఏదో వివాహం అయ్యి హనీమూన్కి వెళ్ళినావు, నూతన జంటని విడదీసి నువ్వు ఎవరు అని తెలుసుకొని ఆ భర్తని, ఆ భార్య ముందు కిరాతకంగా చంపిన ఆ వ్యక్తులకి ఈ రోజున ఈ సంఘంలో కూడా మద్దతిస్తున్న వ్యక్తులు ఉన్నారంటే చాలా దురదృష్టకర పరిణామం. నిన్నటి రోజున సైనికులకు మళ్ళీ ప్రజల మధ్యలో చొరబడి, ఆ పర్యాటకుల మధ్య చొరబడి ఆ పర్యాటకులని దారుణంగా చంపినారు. వీళ్ళ యొక్క కుటిల బుద్ధి ఎలాంటిదంటే మన ఇంట్లోనే ఉంటారు, మనతోనే తిరుగుతుంటారు, మన తిండే తింటుంటారు, మన కుటుంబ సభ్యుల్ని చంపుతారన్న విషయాన్ని నిన్నటి రోజున మనందరికీ తెలిసిపోయింది. ఇక్కడ ఉన్న పాకిస్తాన్ ప్రేరేపిత మతోన్మాదులు మన 28 మంది భారతీయుల్ని దారుణంగా హతమార్చిన సంఘటన ఈ యావత్ జాతి కూడా గమనిస్తుంది. ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం అయితే వీళ్ళల్లో కూడా ఐక్యత వస్తే ఈ దేశంలో ఉండడానికి అవకాశం లేకుండా పోతుందని గమనించుకోవాల్సిందిగా మతోన్మాదులకు మద్దతు ఇస్తున్న వ్యక్తులు చెప్తున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.